మన ఇంట్లో ఎంతసేపు ప్రార్థన బలిపీఠం కడుతున్నాం? కుటుంబ ప్రార్థన ఎంతసేపు చేసుకుంటున్నాం? పిల్లలతో ప్రార్థన ఎంతసేపు చేయిస్తున్నాం? వాక్యం చదివిస్తున్నామా? మనం చదువుతున్నామా? ప్రార్థన మనం చేస్తున్నామా? మన పిల్లలు చేస్తున్నారా? ప్రతిరోజు మన కుటుంబంలో స్తుతించే గుంపుగా మనం ఉంటున్నామా? ప్రతిదానికి సమయం కలదు. ప్రసంగి గ్రంథకర్త అంటాడు కదా, ప్రతిదానికి సమయం కలదు. దేనికి? పుడటానికి సమయం ఉంది, పెరగడానికి సమయం ఉంది, స్కూల్లో చేరడానికి సమయం ఉంది, క్లాసులు పెరగడానికి సమయం ఉంది, ఉద్యోగాల కోసం వేటాడడం, ఉద్యోగం సంపాదించడానికి సమయం ఉంది. ఇక దాని తర్వాత పెళ్ళి తర్వాత పిల్లల తర్వాత ఇక సంపాదన ఆఖరికి ముసలోళ్ళు అయిపోయిన తర్వాత చనిపోవడానికి కూడా సమయం ఉంది. కానీ అన్నిటికీ సమయం ఉంది, ప్రార్థనకి సమయం ఉందా? ఇదిగో ఈరోజు నా ఇంట్లో ఇన్ని గంటలు నేను ప్రార్థన చేస్తా, లేదా ఇంతసేపు నేను నా దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి బలిపీఠం కడతా. ఎంతసేపు ప్రార్థించావు, ఎంతసేపు స్తుతించావు, ఎంతసేపు ఆరాధించావు, ఇది కాదు. నీవు కనీసం సమయాన్ని ఇచ్చి దేవుని సన్నిధిలో కూర్చోగలుగుతున్నావా? దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ఆరాధించగలుగుతున్నావా? దేవుని సన్నిధి అంటే మందిరంలోకి వచ్చానని నేను చెప్పట్లా. మందిరంలోకి నియామక కోట కూటాలకు అన్నింటికి రావాలి, అది వాస్తవమే. అయితే ప్రతిరోజు మీరు దేవునితో మాట్లాడడానికి సిద్ధపరచబడాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. అబ్రాముతో దేవుడు ఎందుకని వచ్చి నేను సర్వశక్తి కలిగిన దేవుడు అంటున్నాడు తెలుసా? అబ్రాముతో దేవుడు ఒక మాట అంటాడు, అబ్రాహాము నా స్నేహితుడు. ఈ లోకంలో స్నేహితుడు ఒకరోజు మాట్లాడకపోతే ఉండగలుగుతారా? ఫోన్ చేయలేదేంటి ఇవాళ, ఎక్కడికి వెళ్ళాడో, ఏమైపోయాడో, లేదా ఏమైపోయిందో అని కంగారు పడిపోతుంటారు. ఈ లోకంలో ఉన్న స్నేహితురాలే ఒక్క పూట ఒక్క గంట ఫోన్ చేయడం ఆలస్యమైతే ఏమైపోయారు అనుకుంటామే. మరి దేవునికి నీకు ఆ స్నేహ బంధం ఉందా? దేవునితో స్నేహించడానికి ఇష్టపడుతున్నావా? ప్రతిరోజు నేను నా దేవునితో ఎప్పుడు మాట్లాడాలి, నేను నా దేవునితో ఎలా మాట్లాడాలి, నా దేవుడు నా కొరకు ఏమి సిద్ధపరిచాడు, నా దేవుడు నా కొరకు ఏమి దాచి ఉంచాడు, నా దేవుడు నా కోసం ఏం తీసుకొచ్చాడు అని ఎదురు చూడగలిగినటువంటి గుంపులో మనం ఉండగలుగుతున్నామా? ఒక్క క్షణం ఆలోచించండి. అలా మనం ఉంటే అబ్రహాముతో దేవునికి స్నేహితుడయ్యాడు, దేవునితో స్నేహం చేయడం మొదలుపెట్టాడు. ఆ స్నేహాన్ని బట్టి దేవుడే అబ్రాహాం దగ్గరికి వచ్చి మాట్లాడడం మొదలుపెట్టాడు. 17వ అధ్యాయంలో, అబ్రామా నేను సర్వశక్తి కలిగిన దేవుడను, అయితే నువ్వెలా ఉండాలో తెలుసా? నిందారహితుడిగా ఉండు, నింద లేనివాడిగా, అపరాధం లేనివాడిగా, ఏ రకమైనటువంటి దోషం లేనివాడిగా నీవు జీవించేటట్లుగా నీవు ఉండగలిగితే నాతో నీకు స్నేహం, నీతో నాకు స్నేహం కుదురుతుంది. మనిద్దరం కలిసి ముచ్చటించుకోగలిగినటువంటి ఆ అవకాశాన్ని కలుగుతుంది అని చెప్తున్నాడు.